బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద జరిగిన సభను చూస్తే రైతు హంతకుల సభను తలపించిందని డీసీసీ అధ్యక్షులు పున్న కైలాష్ నేత ఎద్దేవా చేశారు. 10 సంవత్సరాలు తెలంగాణలో పాలన చేసిన కేసీఆర్ వారి చెంచాలు రైతులకు ద్రోహం చేసి వారి ఖజానా నింపుకున్నారని ఆయన ఆరోపించారు. మంగళవారం నల్గొండ పట్టణంలోని యాదవ సంఘం భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీసీ అధ్యక్షులు పున్న కైలాస్ నేత మాట్లాడుతూ ఏకకాలంలో రైతులకు ₹1,00,000 రుణమాఫీ అంటూ రైతులను ముంచిన హంతకులని అన్నారు. బీఆర్ఎస్ పాలనలో సుమారు 10,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, కల్లాల వద్ద రైతులు చనిపోయిన సంఘటనలు నేటికి గుర్తుకున్నాయన్నారు. ఖమ్మంలో మిర్చి రైతులకు బేడీలు వేసి హింసించిన సంఘటనలు ప్రజలు మర్చిపోలేదన్నారు. వరి వేస్తే ఉరి అని రైతులను మోసం చేసింది కేసీఆర్ కాదా అని, మోడీ లాంటి పాసిస్టు రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు తీసుకువస్తే వారికి వంతపాడింది కేసీఆర్ అన్నారు. నల్గొండ జిల్లాలో మిల్లర్లతో కుమ్మక్కై 100 కోట్లు సంపాదించింది ఆనాటి మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రమేనని, వారి అక్రమ దందాకు సీఎం రేవంత్ రెడ్డి చెక్ పెట్టి సన్నబియ్యం ఇస్తున్నారని గుర్తు చేశారు. దేశభక్తుడు, నిజాయితీపరుడైన మంత్రి ఉత్తంపై నిరాధారమైన ఆరోపణలు చేస్తే సహించమని, బీఆర్ఎస్ నాయకుల నాలుక తెగగోస్తాం అని హెచ్చరించారు. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి 2 సార్లు మంత్రిగా రాష్ట్ర ప్రజలకు సేవలు అందించిన ఉత్తమ్ కుమార్ రెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజలని తప్పుతోవ పట్టించాలని చూస్తుందని అన్నారు. ప్రజానాయకునిగా అందరి మన్ననలు పొందిన ఉత్తమ్ కుమార్ రెడ్డి కాలి కోటికి బీఆర్ఎస్ నాయకులు సరిపోరు అన్నారు. ఉచిత కరెంటు, 2 లక్షల రుణమాఫీ, ప్రతి క్వింటాకు 500 బోనస్ తీసుకువచ్చి దేశ చరిత్రలో నిలిచిపోయిన పాలన అందిస్తున్నది రేవంత్ సర్కార్ అని కొనియాడారు. అవినీతి ఆరోపణలతో ఉద్యోగాలు కోల్పోయిన బీఆర్ఎస్ నేతలు మతి భ్రమించి మాట్లాడుతున్నారని అన్నారు. ఉద్యోగాలు పోయిన వజీబ్దారులు మీటింగ్ పెట్టారని అన్నారు. కేసీఆర్ అరాచక పాలనకు వ్యతిరేకంగా కొట్లాడి సీఎం కుర్చీ ఎక్కిన బాహుబలి రేవంత్ రెడ్డి అని అన్నారు. ఫామ్ హౌస్లో ఉండి రాజకీయంగా దివాళా తీసిన బీఆర్ఎస్ యజమాని మళ్లీ తెలంగాణలో అధికారంలోకి రారని, 2029లో బీఆర్ఎస్ భూస్థాపితం అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు యాల రవీందర్రెడ్డి, బోడస్వామి, పగిళ్ల రాజు, చర్లపల్లి గౌతమ్, మాదకోని వెంకన్న, వావిళ్ల దేవదాస్, నాగరాజు, పొట్ట మధు, శరత్, వినీత్, సచిన్ తదితరులు పాల్గొన్నారు. నిన్న జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదురుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా ఒక సురభి నాటక కళామండలి వాళ్ళు ఏ రకంగానైతే నాటకంలో చిడతల భజన చేసుకుంటూ రంజింపజేస్తారో ఆ రకంగానే జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగం పోయినటువంటి వజీబుదారులంతా ఒక దగ్గర చేరి కాంగ్రెస్ పార్టీని, రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పరిపాలన పైన విమర్శలు గుప్పిస్తూ ఒక డ్రామా మొదలుపెట్టినారు. 11 మంది ఉమ్మడి జిల్లాలో ఓడిపోయి ప్రజలు చెప్పుతోది కొడితే ఆ చెప్పులను మెడలకు వేసుకొని మరి అలా ఊళ్ళలో తిరుగుతున్నటువంటి రాబందుల సమితి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉందో వాళ్ళు ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద అవాక్కులు చవాక్కులు పేలుతూ ఉన్నారు. ప్రజా జీవితంలో దోపిడీదారులుగా, ఉసుక దొంగలుగా, మిల్లర్ల దగ్గర దోచుకున్నటువంటి దొంగలంతా కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పైన అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నారు. రైతుల చేతులకు బేడీలేసినటువంటి దొంగలు బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి మీరు కాంగ్రెస్ పార్టీని విమర్శించడానికి మీకు నైతిక హక్కు లేదని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా. సుమారు మీ పరిపాలనా కాలంలో 9,000 మంది రైతులు చచ్చిపోయిన మాట వాస్తవం కాదా? వరేస్తే ఉరి అని ఆ రోజు చెప్పి మేము కల్లాలు పెట్టాం, ఐకేపీ సెంటర్లు పెట్టాం, వరిని కొనమని చెప్పి రైతులని ఆత్మహత్యలు పురికొల్పింది మీరు కాదా? ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోమని అడుగుతూ ఉన్నా. అంతేకాదు ఇవాళ మీ దోపిడీకి అడ్డం వస్తుండని మిల్లర్లతో గతంలో కుమ్మక్కై 1,000 కోట్లు దోచుకున్నటువంటి మీరు ఈ ప్రభుత్వం మీద నిందలు వేస్తే అది సూర్యుడి మీద మన్నేసినట్టే అని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా. ఆ రోజు రీసైక్లింగ్ పేరుతోటి లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నటువంటి దోపిడీ దొంగలు, నరహంతకులు ఈనాటి బీఆర్ఎస్ నాయకులు, ఆనాటి శాసనసభ్యులు, మంత్రులు అందరూ ఈ యొక్క దోపిడీలో భాగస్వామ్యం ఉన్నదని కూడా ప్రజలందరికీ తెలుసు. అటువంటి వాళ్ళు ఇవాళ మా జిల్లాలో అద్భుతంగా పనిచేస్తున్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పైన అవాక్కులు చవాక్కులు పేలుతూ ఉన్నారు. దేశభక్తుడు, 6 సార్లు గెలిచి చరిత్ర సృష్టించి ప్రజల హృదయాల్లో చిరస్మరణీయమైనటువంటి మరి ప్రజానాయకునిగా పేరు పొందినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పైన ఏదైతే అవినీతి ఆరోపణలు చేస్తూ ఉన్నారో
ఇది ప్రజల నంబరని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. రబ్బర్ చెప్పులతో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు ఇవాళ వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. రైతుల సొమ్ము దోచుకున్నది మీరు కాదా? ఉసుక పేరుతో దందా చేసింది మీరు కాదా? ఆ రోజు దొడ్డు బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి ప్రభుత్వానికి మళ్ళా అమ్మింది మీరు కాదా అని ఈ సందర్భంగా అడగదలుచుకున్నా. అంతేకాదు ఈ జిల్లాలో అభివృద్ధి జరిగిందంటే ప్రాజెక్టులు కానీ రోడ్లు కానీ అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించినటువంటి విషయం లోపల కాలువలు దొబ్బినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది, నీళ్ళు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. మీ 10 సంవత్సరాల పరిపాలన కాలంలో ఒక్క అదనంగా ఎకరాకు నీళ్ళు ఇచ్చిరా అని సందర్భంగా అడుగుతున్నా. బ్రాహ్మణ ఎల్లెవల ప్రాజెక్టులో తచ్చడి మట్టి తీయలేదు, ఎస్ఎల్బిసి కూలిపోయింది మీ కారణం వల్ల అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ప్రజా జీవితంలో ఉన్నటువంటి మీరు రైతు ద్రోహులు, రైతులను చంపినటువంటి మీరు నరహంతకులంతా కలిసి సంతాప సభ పెట్టినట్టే ఉంది జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద. మీరు మాట్లాడిన ప్రతి మాటని తెలంగాణ సమాజం గుర్తుకుంచుకుంటుంది. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, ప్రతిరోజు దాదాపు 2000 నుంచి 3000 మెట్రిక్ టన్నులు శర వేగంతో మా ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎంపీలు ఎమ్మెల్సీలు మంత్రులు రాత్రి పగలు లేక ఐకేపీ సెంటర్లతో మాట్లాడుతూ ఆఫీసర్లను అలర్ట్ చేస్తూ కలెక్టర్ గారు ఎస్పీ గారు ఇందులో ప్రభుత్వ ఉద్యోగులు మార్కెట్ వ్యవస్థకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా నిరంతరం వారిని సమన్వయం చేసుకుంటూ దాదాపు ఇప్పటికే 75% పూర్తి చేయడం జరిగింది జిల్లాలో. దీంట్లో 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్న మాట వాస్తవం. మీ కాలంలో 20 లక్షల మెట్రిక్లు పంటే ఈనాడు రాష్ట్రంలో 141 లక్షల అంటే 1,41 లక్షల మెట్రిక్ టన్నులు పండింది. 8,000 మిల్లులలో వీటన్నిటిని కూడా దింపడానికి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఎక్కడ అలసత్వం లేకుండా, ఎక్కడ మధ్య దళారుల యొక్క ప్రమేయం లేకుండా ఈనాడు మేము ప్రయత్నం చేస్తున్నది. ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది. అటువంటి మా ప్రభుత్వం మీద మీరు ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఏంది రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం సంకర జాతి సంకర విడని మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా సంకర జాతి మాది కాదు, సంకర బ్రీడ్ మీది. మీ డిఎన్ఏలో బి అంటే బీజేపీ, బి అంటే బీజేపీ, ఆర్ మీ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏదైతే పెట్టుకున్నారో అందులో ద్రోహులు ఉన్నారు. ఎస్ అంటే దొంగల మూటాకు మీరు ఎస్ కొట్టినారు. కాబట్టే మీది అసలు సిసలైనటువంటి సంకర జాతి భారతీయ జనతా పార్టీ బ్రీడ్ మీలో ఉన్నది. తెలంగాణకు ద్రోహం చేసినటువంటి దొంగల ముఠా సగం మంది ఉన్నారు, ఇసుక దొంగలు సగం మంది ఉన్నారు. ఏకకాలంలో రుణమాఫీ చేస్తాన్నావు, చేయలే. కానీ రుణమాఫీ ఈ దేశ చరిత్రలో 21,000 కోట్లతోటి 25 లక్షల కుటుంబాలకు మరి 2 లక్షల రుణమాఫీ చేసింది మేము. ఉచిత కరెంటు తీసుకొచ్చింది ఈ దేశం లోపల కాంగ్రెస్ ప్రభుత్వం. సన్న వడ్లను కొనాలన్న ఇంకిత జ్ఞానం లేదు మీకు, కానీ ఆ సన్న వడ్లను పండిస్తే 500 రూపాయలు బోనస్ ఇచ్చింది మేము. రైతులకు మేలు చేసి, రైతులని రాజుగా చేసి, రైతులని కన్నీరు దుడిచిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తప్ప బీఆర్ఎస్ కాదని సందర్భంగా మనవి చేస్తున్నా.